జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ జీతాలు లేటుగా పడుతున్నాయని చెప్పి రోడ్డెక్కారు, పాటలు పాడారు, ఆందోళనలు చేశారు, రకరకాలు చేశారు. కోర్స్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళకి ఆ హక్కు ఉంది అని చెప్పి ప్రభుత్వం ఒక్కరి మీద లాఠీ ఎత్తలే, ఒక్కరి మీద కేసు పెట్టలే. వాళ్ళ ప్రతి ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినంత పనిచేసింది. ఎక్కడ ఎలాంటి వివాదాలు లేకుండా వాళ్ళు కోరుకున్నట్టు చేశారు. నడి రోడ్డు మీద ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా డోలు కొట్టి పాటలు పాడినా, ఇంకేం చేసినా ప్రభుత్వం సహకరించుకుంటూనే వచ్చే ఉండే. సరే, ఇప్పుడు కూటమి సర్కార్ అంటే జగన్ దిగిపోవాలని చాలామంది ఎంప్లాయీస్ అప్పుడు కోరుకున్నారు. టైంకి జీతాలు పడతాయి అనుకున్నారో ఏమో. సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 నెల 2 నెలల టైంకి జీతాలు వచ్చాయట. ఇప్పుడు 10 వచ్చినా 11 వచ్చినా జీతాలు మహాప్రభు అని చెప్పి ఏ మెసేజ్ వచ్చినా, టెక్స్ట్ మెసేజ్ వచ్చినా, వాట్సాప్ మెసేజ్ వచ్చినా ఫోన్లు చూసుకొని జీతం ఏడ క్రియేట్ అయిందా లేదా అని చెప్పి, మన ఫోన్ పనిచేస్తుందో లేదో అని చెప్పి వెళ్ళి ఏటీఎం మిషన్కి వెళ్ళి కార్డు పెట్టి చెక్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు ఉద్యోగస్తులు. నిజంగానే ఇవన్నీ స్టేజ్లు దాటిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అసోసియేషన్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఏమని? వాళ్ళ కొన్ని డిమాండ్లతోటి 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించాలట. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను, ప్రాధాన్యతలను అర్థం చేసుకోగలం, కానీ మా నెలసరి జీవనం 1వ తేదీన రావాల్సిన జీతం, పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 1వ తేదీనే జీతం, పెన్షన్ రాకపోతే ఎంత మా ప్రభుత్వం అనుకున్నా సహకరించలేము. ఇప్పటికే 35,000 కోట్ల పేరుకుపోయిన ఆర్థిక బకాయిల విషయంలో ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉన్న సంయమనం పాటిస్తున్నాం. అది ప్రభుత్వం మీద ఉన్న గౌరవమే తప్ప మా చేతగానితనం కాదు. 10వ తేదీ సాయంత్రానికి కూడా 31 ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు సుమారు 800 నుండి 1000 కోట్ల వరకు జీతాలు పడలేదు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వలేదు, అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఆర్థిక శాఖ బాధ్యత రాహిత్యమే. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించే ఆర్థిక స్తోమతను ప్రభుత్వ ఖజానా కోల్పోతుందని ముందుగా ఊహించే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే చెల్లించాలని చట్టం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని మేము గవర్నర్ను కూడా కలిశాం. అవగాహన లేనివారు మిడిమిడి జ్ఞానంతో మమ్మల్ని అపహాస్యం చేశారు. ప్రభుత్వంలో రాజకీయ మార్పిడి జరిగిన ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి ఉంది. మా వాదన సరైనదని చెప్పి ప్రతిసారి నిరూపితమవుతూనే ఉంది. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లింపు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడలేం. మధ్యతరగతికి ప్రతీకలైన ఉద్యోగుల, పెన్షనర్లకు అదే బతుకు తెరువు, జీవనాధారం. మొత్తం మీద ఏదో పెద్దగా లేఖలు రాసుకొని మాకు టైంకి జీతాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు పాపం ఆవేదన చెందుతూ ఉన్నారు.